ఇట్స్ కాంప్లికేటెడ్. మళ్ళీ థియేటర్స్ లోకి రాబోతున్న కృష్ణ అండ్ హిస్ లీలా మూవీ. స్ట్రింగులు దిగిపోతున్నాయి లోపల. ముద్దు ఎప్పుడు పెట్టుకోవచ్చు? నువ్వు పర్మిషన్ అడగడం ఆపినప్పుడు. కరోనా సమయంలో లవ్ అండ్ రొమాంటిక్ మూవీగా జొన్నలగడ్డ సిద్ధు నటించిన చిత్రం ఇది. ఆ సమయంలో థియేటర్స్ లేక ఈ సినిమాను కేవలం ఓటీటీకే పరిమితం చేశారు. కాగా ఓటీటీలో ఈ సినిమా మంచి పేరు తెచ్చుకుంది. ఇద్దరు హీరోయిన్ల మధ్య సిద్ధు లవ్ అండ్ రొమాన్స్ బాగా పండించారు. అర్థమైందా? నిజం చెప్పు, యు డోంట్ లవ్ మీ. శ్రద్ధ శ్రీనాథ్, శ్రీయత్ కపూర్ హీరోయిన్లుగా ఇందులో నటించారు. రవి ఆంటోనీ, సందీప్ రాజ్, సంయుక్త హెర్నన్స్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సురేష్ ప్రొడక్షన్స్ పై దగ్గుపాటి రానా ఈ సినిమాను నిర్మించారు. రవికాంత్ పేరేపు దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమా చూడని ప్రేక్షకుల కోసం మళ్ళీ థియేటర్స్ లో వాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయాలని నిర్మాత రానా నిర్ణయించుకున్నారు. స్క్రూ మై జాబ్, స్క్రూ బెంగళూరు, స్క్రూ ఎవ్రీథింగ్. నాకు నువ్వు కావాలి. మరి ఈ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ చేస్తున్నామంటూ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో హీరో సిద్ధు, నటుడు రానా, దర్శకుడు, ఇద్దరు హీరోయిన్స్ పాల్గొన్నారు. మరి ఈ సందర్భంగా మీడియా వారు సిద్ధుని పలు ప్రశ్నలు అడిగారు. కాగా అందరూ పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు, మీరు ఎప్పుడు చేస్తారు అంటూ ఓ రిపోర్టర్ సిద్ధుని అడిగారు. దీనికి రానా నవ్వుతూ సమాధానం ఇస్తూ, సిద్ధు ఆల్రెడీ పాన్ ఇండియానే కదా అంటూ సరదాగా అన్నారు. దీనికి సిద్ధు మాట్లాడుతూ, పాన్ ఇండియా అంటే నాకు తెలిసి అది అనుకోని చేసే పని కాదేమో అని అనిపిస్తుందన్నారు. మనం నిజాయితీగా ఒక ప్రాజెక్ట్ ని పిచ్చిగా చేస్తాం, తర్వాత దాన్ని నిర్మాతలు వేరే భాషలో రిలీజ్ చేయడం, ఇవన్నీ బిజినెస్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ నాకు తెలిసి మనం ఎంత లోకల్ గా సినిమా తీస్తే అంత ఇంటర్నేషనల్ లెవెల్ కి వెళ్తుంది. అంటే ఎక్కడో స్పెయిన్ లో కూర్చొని తీస్తే చిత్రం మనకి ఇంటర్నేషనల్ కాదా? అలానే స్పెయిన్ లో కూర్చున్న వాడికి హైదరాబాద్ కల్చర్ మీద తీసిన సినిమా ఇంటర్నేషనల్ సినిమానే అవుతుందన్నారు. మరి ఆ తర్వాత కొత్త హీరోల సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రారని మీరు ఒక సందర్భంలో చెప్పారు. ఇప్పుడు మీకు క్రేజ్ ఉందని ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారా అని విలేకరి అడిగిన ప్రశ్నకు సిద్ధు బదిలిస్తూ, కోవిడ్ కారణంగానే అప్పుడు థియేటర్స్ లో ఈ సినిమాను విడుదల చేయలేదన్నారు. ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకం. ఈ మూవీ జర్నీలో నటుడిగా ఎన్నో విషయాలు నేర్చుకున్నా. థియేటర్స్ లో విడుదల చేయలేకపోతున్నామన్న బాధ నాకు, రవికాంత్కు ఎప్పుడు ఉండేది. ఈ మూవీ రిలీజ్ కోరుతూ అభిమానులు కొందరు రవికాంత్కు సోషల్ మీడియాలో మెసేజ్లు చేసేవారు. వాటిని చూశాక నాకు ఈ సినిమాని వెండి తెరపైకి తీసుకువస్తే బాగుంటుంది అని అనిపించింది. రానాకు చెబితే తక్కువ సమయంలోనే రిలీజ్ ప్లాన్ చేశారని సిద్ధు పేర్కొన్నారు. మరోవైపు సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో జాగన్ సినిమాలో నటించారు. మరి ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ఇటీవలే విడుదలై పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. నాకు లవ్ స్టోరీ ఉంది. చీదినమ్మ దరిద్రం మళ్ళీ మొదలైంది.